దేశం మొత్తం మీదున్న బెస్ట్ గోల్డ్ సెల్లర్స్ బెస్ట్ డిజైన్స్ ఇప్పుడు హైదరాబాద్ లో పాన్ ఇండియా జ్యువెల్ షో. డోంట్ మిస్ ఇట్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఉత్తరాంధ్రలో ఎక్కడా లేనటువంటి స్పెషల్ టెక్నాలజీని యూజ్ చేస్తూ నేరాల్ని అరికట్టేందుకు, అదే విధంగా ఎక్కడ దొంగతనం జరిగినా చిటికలో పట్టేసే కొత్త టెక్నాలజీని వినియోగించడంలో విజయనగరం జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్ అయితే మాత్రం ముందుకు దూసుకుపోతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ ఒకెత్తు, మా పోలీస్ స్టేషన్లో మేము వినియోగించే సూపర్ టెక్నాలజీని చూస్తే ఎవరైనా అవాక్ అవ్వాల్సిందే. అంతేకాదు 2 టౌన్ ప్రెమిసెస్లో ఎటువంటి నేరం చేసిన వారైనా అడుగు పెడితే ఇంకా వారి పని అంతే, పోలీసులు నిఘాకి చిక్కినట్లే. సో కంపల్సరీగా ఈ మెసేజ్ అందరూ చూడవలసింది అంటున్నారు విజయనగరం జిల్లాకు చెందినటువంటి 2 టౌన్ పోలీస్ సిఐ శ్రీనివాసరావు గారు. అసలు ఏంటి ఆ అత్యాధునిక టెక్నాలజీ ఏంటి, అసలు ఆ టెక్నాలజీ ద్వారా నేరాలను ఎలా అరికడతారు, మరిన్ని విశేషాలు కూడా చూసేద్దాం పదండి. ఈ 4 గోడల మధ్య ఉన్నాయి కదా ఈ సిస్టమ్స్, దీని ద్వారానే ఎవరైనా నేరం చేసి తప్పించుకోవాలంటే వణుకు పుట్టేస్తుంది. ఎందుకంటే విజయనగరం జిల్లా 2 టౌన్ ప్రెమిసెస్ అంతా కూడా శ్రీనివాసరావు గారు లక్ష్మణ రేఖ గీసినట్టు మొత్తం సీసీ కెమెరా నిఘాలు ఏర్పాటు చేసి నేరాల్ని అరికట్టేందుకు మరో ముందు అడిగేశారనే చెప్పుకోవచ్చు. ఒకసారి మాట్లాడదాం. ఎందుకు ఉత్తరాంధ్రలో ఎక్కడా లేనటువంటి స్పెషాలిటీ 2 టౌన్ స్టేషన్లోనే ఎందుకు ఉంది, ఎందుకు ఇక్కడ నేరాల్ని నియంత్రించేందుకు, దొంగల్ని అరికట్టేందుకు వారు యూజ్ చేస్తున్న స్పెషల్ టెక్నాలజీ ఏంటి, అత్యాధునిక టెక్నాలజీతో దూసుకుపోతున్నటువంటి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి. అంతేకాదు విజయవాడ నుండి మొత్తం ఇక్కడ ఆంధ్రాలో విజయవాడ తర్వాత సెకండ్ ప్లేస్లో ఈ 2 టౌన్ ప్రెమిసెస్ అంతా కూడా ఒక హాట్ టాపిక్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ నేరం చేయాలంటే, ఈ 2 టౌన్ ప్రెమిసెస్లోకి అడుగు పెట్టాలంటే భయపడేటట్టయితే మాత్రం ఇక్కడైతే కనిపిస్తుంది. సో మాట్లాడదాం. ఏంటి సార్, ఎక్కడ ఉత్తరాంధ్రలో లేని విధంగా 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కొత్తగా అత్యాధునిక టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. ఆ ప్రెమిసెస్లోకి అడుగు పెడితే కంపల్సరీగా నేరం చేసేవారు దొరికిపోతున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ తర్వాత సెకండ్ ప్లేస్లోనే ఈ స్టేషన్ ఉందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటి సార్, ఏంటి అత్యాధునిక టెక్నాలజీ ఏంటి? విజయనగరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధింతా చూస్తే చాలా వరకు స్లమ్ ఏరియా ఉందండి. సుమారుగా ఒక 90% దాటి ఏరియా అంతా కూడా మనకు స్లమ్ ఏరియా ఉంది. ఓన్లీ 10% మాత్రమే ఇక్కడ అఫీషియల్ ఏరియా ఉంది. ఈ స్లమ్ ఏరియాలో ఏంటంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ బయట కూలి పనికి వెళ్ళిపోతారు, మళ్ళీ సాయంత్రం అయితే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకుండే ఈ బ్యాడ్ హ్యాబిట్స్, దీనివల్ల ఎక్కువగా డ్రింక్ చేయడం, ఇంకా చిన్న చిన్న న్యూసెన్స్లు చేయడం, ఏదైనా ఆ ఏరియాలో ఎక్కడైతే జంక్షన్స్ ఉన్నాయో రోడ్లు కలిసే దగ్గర బయట డ్రింకింగ్ చేయడం, వచ్చిన వాళ్ళని కామెంట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా వరకు అబ్జర్వ్ చేయడం జరిగిందండి. అయితే దీన్ని ఎలాగైనా సరే మనం ఓవర్కమ్ చేయాలనే ఉద్దేశంతో టెక్నాలజీ యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయని భావించి ఈ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి ఆ సీసీ కెమెరాల తాలూకు ఫుటేజెస్ స్టేషన్లోకి వచ్చే విధంగా ఒక సిస్టమ్ను ఒకటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని అనిపించి దీనికి మనం ముందడుగు వేయడం జరిగిందండి. ఆ తర్వాత దీన్ని ఏ విధంగా వెయ్యాలి అనే ఆలోచన చేస్తే ప్రజల భాగస్వామ్యంతో వేస్తే మంచి, వాళ్ళకు కూడా ఒక సొసైటీకి ఏదైనా సర్వీస్ చేసేవనే ఒక దృక్పథం వాళ్ళకు కూడా ఉంటుంది అనే ఉద్దేశంతో ఏకంగా మనం ఈ రూట్ లెవెల్కి వెళ్ళి చాలా మీటింగ్స్ కండక్ట్ చేసి, నేను నా సిబ్బంది చాలా మీటింగ్స్ కండక్ట్ చేసి ఈ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయండి వాళ్ళ వరకు మేము పంపించగలిసామండి. ఏదైతే పోలీస్ ఆబ్జెక్ట్ ప్రశాంతంగా ఉండాలి మన ఏరియా అనే ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అవ్వాలని అంటే ఈ సీసీ కెమెరాలు ఇన్స్టలేషన్ చేయడం ద్వారా, కంటిన్యూస్ మానిటర్ ఉండే విధంగా చేయడం ద్వారా అది అధిగమించవచ్చని మనం భావించి మేము ముందుకు పోయి ఈరోజు సీసీ కెమెరాలను ఇన్స్టాల్ చేయడం జరిగిందండి. ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేసుకోమని హౌస్ ఓనర్స్ కానీ ఎవరైతే కమర్షియల్ ఏరియాస్లో ఉంటున్నారని వాళ్ళకి చెప్పినా సరే కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, కొంతమంది ఒప్పుకుంటారు. కానీ ఆ సోర్స్ని మీకు ఇవ్వడం అంటే కాస్త వారు ఆలోచించడం, వాళ్ళు ఒప్పించడం కూడా చాలా కష్టం. సో ఎన్ని సీసీ క్యామ్స్ ఏర్పాటు ఉన్నాయి సార్? ప్రతి ఇంటికి సంబంధించి కానీ ప్రతి ఏరియాకి సంబంధించి కమర్షియల్ ఏరియా అవన్నీ కూడా ఇక్కడికి అనుసంధానమై ఉంటాయా? ఈ సీసీ కెమెరా ఇన్స్టలేషన్ అనేది తర్వాత ప్రజలకు మౌల్డ్ చేయడం అనేది చాలా కష్టమైన ఒక టాస్క్ అండి. దీనిలో నేను కానీ నా సిబ్బంది కానీ చాలా ఒక యజ్ఞం చేసామని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం ఉంటేనే పోలీసింగ్ కానీ సెక్యూరిటీ కానీ ఒక
లెవెల్ని పెంచొచ్చు అనే ఉద్దేశంతో మేము ఒక స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకొని ఆ రూట్ లెవెల్కి వెళ్ళి ప్రతి వీధిలో కూడా చాలా సార్లు మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఆ విలేజర్స్ తాలూకా ఎల్డర్స్ కానీ యూత్ కానీ ఏకం చేసి వాళ్ళందరికీ ముందుకు తీసుకొచ్చి మోటివేట్ చేసి ఈ విధంగా సీసీ కెమెరాలు పెట్టించడం జరిగింది. ఈ రోజుకి టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే సుమారుగా 350 కెమెరాలు ప్రజల భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 350 కెమెరాల్లో కూడా స్టేషన్కి 300 కెమెరాలు ఆల్రెడీ లైవ్ స్ట్రీమింగ్ వచ్చే ఒక ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇందులోన ఇంకా అభినందించవలసిన విషయం ఏంటంటే ఈ కెమెరాస్ కావాల్సిన పవర్ కనెక్షన్ కానీ నెట్ కనెక్షన్ కానీ అక్కడ ఉండే ప్రజలే దాన్ని కల్పించడం అనేది కూడా చాలా గ్రేట్నెస్. ఈ విధంగా ఫస్ట్లో ఇంత ఎక్కువ మనకి ప్రజల నుంచి మోటివేషన్ వస్తుందని ఊహించలేదు. అది ఇలా మేము మీటింగ్స్ పెట్టడం ద్వారా మా తాలూకా లక్ష్యం ఏంటనేది ప్రజలకు చేరవేయడం ద్వారా ఈరోజు 350 కెమెరాల వరకు కూడాను మనకి ఇన్స్టలేషన్ జరిగింది. తద్వారా ఏంటంటే క్రైమ్ రేటు కూడా చాలా వరకు తగ్గిందండి. ఇక్కడ మా ఏరియాలో ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే బాబామట్టి ఏరియాలో ఒక అఫీషియల్ ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఈ సీసీ కెమెరాలు రాకముందు సుమారుగా సంవత్సరానికి 15 నుంచి 20 వరకు ప్రాపర్టీ అఫెన్స్లు అయ్యేవండి. అలాంటిది అక్కడ ఉన్న జనాలందరూ ఏకం చేసి ప్రతి ఎంట్రీ అండ్ ఎగ్జిట్లో ఈ కెమెరాస్ పెట్టడం ద్వారా ఆ కెమెరాలు పోలీస్ స్టేషన్కి అనుసంధానించడం వల్ల ఇక్కడ 24 అవర్స్ నిఘా పెట్టడం వల్ల కిందటి సంవత్సరం అయితే ఒక్క ప్రాపర్టీ అఫెన్స్ మాత్రమే జరిగింది. అది కూడా డిటెక్ట్ చేయబడింది. ఈ కెమెరాస్ వల్ల డిటెక్ట్ చేయబడింది. ఇది వన్స్ ఆ ప్రజల్లోకి మేము చేసి ఇప్పుడు చాలా వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంటే సీసీ కెమెరాల కంటే ముందు ఎలా ఉంది, సీసీ కెమెరాల తర్వాత ఎలా ఉందని కంపారిజన్ చేసుకుంటే చాలా వరకు క్రైమ్ రేట్ అని తగ్గింది. ఆ ఏరియాలో డిసిప్లిన్ కూడా పెరిగింది. ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ తర్వాత పిచ్చపాటిగా వీధి చివరిలో ఉండే మళ్ళీ యూత్ అంతా ఏదైనా ఒక ఇన్కన్వీనియన్స్ చేయకుండా చాలా డిసిప్లైన్గా మనకు ఏరియా అంతా తయారైంది. ఇది ఒక మాకు లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సార్ రీసెంట్ గా అంటే ఇవి అమర్చిన తర్వాత సీసీ కెమెరాస్ అమర్చిన తర్వాత ఒక స్పెషల్ కేసుని ఏదైనా డిటెక్ట్ చేశారంటే అది ఎలా అంటే ఒకసారి మా కోసం లైవ్ లో చూపించండి. ఒక దొంగల్ని పట్టుకోవడం కానీ లేదంటే ఎవరైనా రోబరీ కోసం వచ్చిన వాళ్ళని అబ్జర్వ్ చేయడం కానీ ఏదైనా అలాంటిది రీసెంట్ గా చేశారు? చేసామండి, చాలా చేసాము. లాస్ట్ ఇయర్ మా కేసులతో డిటెక్షన్లో సుమారుగా 80% వరకు మా కెమెరాస్ లోనే చాలా వరకు క్యాప్చర్ అయింది. రీసెంట్గా గొర్రెల స్నాచింగ్ కేసు కూడా అయిందండి. వాళ్ళ ట్రాక్ని చూస్తే వాళ్ళు టౌన్ ఏరియాని ఎక్కడ టచ్ చేయలేదు. మెయిన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ తాలూ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియా ఏది కూడా టచ్ చేయలేదు. మిగతా అంతా మనకి ఈ స్ట్రీట్స్ ద్వారా ఏదైతే అవుట్స్కట్స్లో ఏరియా ఉందో ఆ ఏరియా నుంచి మాత్రం వాళ్ళు మెయిన్ రోడ్ మీదకి వచ్చారు. ఆ ఏరియాలో మేము ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే అంటే బేస్గా ఏం తీసుకున్నామంటే జనరల్గా గవర్నమెంట్ కెమెరాస్ అన్నీ మెయిన్ రోడ్లో ఉన్నాయి చాలా వరకు. అవన్నీ డీజీ గారి ఆఫీస్కి తర్వాత ఎస్పీ గారి ఆఫీస్కి కనెక్ట్ చేయబడదు. దాన్ని బేస్గా తీసుకొని ఒక్క మెయిన్ రోడ్లోనే కాదు ఇంటీరియర్ మన స్ట్రీట్స్లో కూడా ఏర్పాటు చేసుకుంటే ఎక్కువ ఫలితాలను మనం తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఇనీషియల్గా మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఇప్పుడు మన రీసెంట్గా జరిగిన స్నాచింగ్ ఇది చూస్తే వాళ్ళు వీధులు అంటే ఊరు అవుట్స్కట్స్ నుంచి వచ్చారు. ఆ అవుట్స్కట్స్లో రావడం వల్ల మా కెమెరాస్ ఉండడం వల్ల వాళ్ళ ట్రాకింగ్ ఈజీగా మేము క్యాప్చర్ చేయగలిసాము. వాళ్ళ ఫొటోస్ కూడా మేము రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ మనకి మెయిన్ రోడ్లో అఫెన్స్ చేసేవాడు ఎప్పుడు కూడా కెమెరాస్లో దొరకకుండా ఇంకేదైనా అదర్ వేలో ఉంటే వాడు వర్కీ చేసుకొని వస్తుంటాడు. ఆ అదర్ వేకి అవకాశం లేకుండా ఏదైతే ఇంటీరియర్ వే మనకి స్ట్రీట్స్ ఉన్నాయో అక్కడ కూడా ఈ కెమెరాస్ పెట్టడం వల్ల మనకి బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. లాస్ట్ ఇయర్ క్రైమ్ దీంట్లో నాకు 80% క్రైమ్ డిటెక్షన్ మనకు ఓన్లీ సీసీ కెమెరాల ద్వారా మా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది. చాలా సంతోషకరంగా ఉంది. సార్ మాకు ఒక్కసారి ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళు ఏ రూట్ ద్వారా ఎంటర్ అయ్యారో ఒకసారి మాకు లైవ్ లో చూపించగలరా? రీసెంట్గా ఏంటంటే ఒక హర్ట్ కేసు తాలూకు రిపోర్ట్ వచ్చిందండి. ఒక ఫాల్స్ రిపోర్ట్ అనేది రావడం జరిగింది. అక్కడ ఏంటంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే స్టేషన్కి వచ్చి, ఎవరైతే కొట్టారో వాళ్ళే స్టేషన్కి వచ్చి మా మీద దాడి జరిగిందని చెప్పేసి మాకు రిపోర్ట్ అవ్వడం జరిగిందండి. అయితే ఎక్కడ ప్లేస్ ఏంటంటే వాళ్ళు సో ప్లేస్ అని చెప్పారు. ఆ చెప్పిన వెంటనే అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి తెలియదు ఆ విషయం. వెంటనే మేము ఈ సీసీ కెమెరా చూస్తే అక్కడ ఎవరైతే ఇప్పుడు మన కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళే ఆపోజిట్ పార్టీకి ఫుల్గా కొట్టడం జరిగిందండి. అదంతా సీసీ కెమెరాల తాలూకా దీంట్లో జరిగింది. వాళ్ళ అసలు ఒక 3 బైకుల్లో వచ్చేసి మొత్తం లేడీస్ కూడా వచ్చారు. ఇప్పుడు మాకు కంప్లైంట్ ఇచ్చింది కూడా ఆ లేడీనే. ఇది చూపించిన వెంటనే వాళ్ళు షాక్ అయ్యారు. అంటే ఇంత టెక్నాలజీ ఉంది అంటే ఎక్కడ కూడాను
మనము ఈ కెమెరాల తాలూ ఒక నోటి మాట ద్వారా అయితే ఈ రోజు ఒక మాట రేపు ఒక మాట ఉంటుంది. అదే కెమెరాస్ ద్వారా అయితే అది ఎప్పుడూ ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది, దానికి ఎవిడెన్షియల్ వాల్యూ ఉంటుంది, అది మార్చడానికి అవ్వదు. ఇవన్నీ దీనివల్ల ఏంటంటే మనకి కోర్టులో కూడా శిక్షలు పడడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడు వార్లుగా చెప్పేవాళ్ళు ఏ విధంగానే మేనేజ్ అవ్వచ్చు, లేకపోతే రాజీ అయిపోవచ్చు, లేకపోతే వేరే వేరే కారణాల ద్వారా వాళ్ళు చెప్పకపోవచ్చు. అదే ఒక సీసీ కెమెరా పెట్టుకుంటే దాన్ని మనం లైవ్గా వాళ్ళకి మన కోర్టులో కూడా ప్రూవ్ చేయొచ్చు. ఈ విధంగా చాలానండి. ఈ మధ్యన ఇంచుమించు మాకు 4-5 కేసుల్లో ఈ సీసీ కెమెరా తాలూ ఫుటేజ్ని మేము సబ్మిట్ చేయడం ద్వారా రీసెంట్గా 4-5 కేసుల్లో కూడా మాకు కన్విక్షన్స్ కూడా పడ్డాయి. అంటే దాదాపు 2 టౌన్ ప్రెమిసెస్ లో ఎన్ని ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ అన్ని కూడా మొత్తం సోర్స్ మీకు ఇచ్చేసినట్టేనా సార్? ఎందుకంటే ఆ ఏరియాలో బయట ఉండే సీసీ కెమెరాస్ సంబంధించిన సోర్స్ ఇంతవరకు 350 కెమెరా అనేది ఇన్స్టలేషన్ చేయడం జరిగిందండి. సుమారుగా ఇప్పటి వరకు 80 జంక్షన్లో 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 80 జంక్షన్లో పబ్లిక్ రోడ్ల మీద మేము కెమెరాస్ ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. అంటే చాలా వరకు 60% ఏరియాని మేము ఎక్కడి నుంచో చూడొచ్చు. ఈవెన్ డే అండ్ నైట్ ఎప్పుడైనా సరే ఏ పరిస్థితి ఏంటంటే ఎక్కడి నుంచో మేము చూడొచ్చు. ఆ కెమెరాస్ కానీ ఇంకొక 200-250 కానీ చేసినట్టయితే, ఇంకొక 200-250 కెమెరాస్ వేసినట్టయితే మొత్తం 2 టౌన్ ఏరియా అంతా ఇదే రూమ్లో ఉండి మనం మానిటర్ చేయొచ్చు. ఏ వీధిలో ఏం జరుగుతుంది అనేది ఎక్కడ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది అడ్వాన్స్డ్గా మనం ఐపీ కెమెరాస్ వేసున్నాం. ఐపీ కెమెరాస్ ఇదేంటంటే నెక్స్ట్ ఫేజ్లో ఎక్కడి నుంచే మనము వాళ్ళకి సౌండ్ అడ్రసింగ్ సిస్టమ్ ఎక్కడి నుంచే చేసి ఎక్కడి నుంచే మాట్లాడే విధంగా కూడా చేసే కెమెరాలు మనం ఇన్స్టలేషన్ చేయడం జరిగిందండి. భవిష్యత్తులో నెక్స్ట్ ఫేజ్లోకి వస్తే అది కూడా ఎక్కడి నుంచే మాటలు కూడా ఎక్కడి నుంచే వెళ్ళే విధంగా కూడా ఏర్పాటు చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. సార్ రీసెంట్ గా ఒక గుర్లకు సంబంధించింది కూడా చైన్ స్నాచింగ్ ఇష్యూ, సో దానిది కూడా ఇక్కడ ట్రేస్ అవుట్ అయ్యిందని వచ్చింది, నిజమే? ఇప్పుడు ఈ రీసెంట్గా గొర్రెల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక స్నాచింగ్ అయిందండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు బయట నుంచి వచ్చున్నారు, ఎక్కడ కూడా టౌన్ ఏరియా మధ్య నుంచి అయితే రాలేదు. ఎందుకంటే టౌన్ ఏరియా మధ్య నుంచి వస్తే మనకి ఈ మ్యాట్రిక్స్ కెమెరాస్ ఉంటాయి, దానివల్ల వాళ్ళు క్యాప్చర్ అయిపోతారనే ఉద్దేశంతో అవుట్స్కట్స్లో ఉండే ఏరియాని వాళ్ళు ఎంచుకున్నారు. అయితే మేము ఇక్కడ మనం ఆల్రెడీ ఒక సిస్టమ్ని మనకు ఆల్రెడీ ఉంది. దీంట్లో ఏంటంటే అవుట్స్కట్స్లో కూడా మన కెమెరాస్ ఉన్నాయి. ఈ కెమెరాస్ ద్వారా ఏంటంటే వాళ్ళ తాలూకా రూట్ ఎక్కడి నుంచి వీళ్ళు ఎంటర్ అయ్యారు, ఎక్కడి నుంచి వీళ్ళు ఎగ్జిట్ అయ్యారు అనేది కూడా మనకు క్లియర్గా ఇందులో మనం ఐడెంటిఫై చేయగలిసామండి. దీంతోనే వీళ్ళు ఎక్కడ మనకి విజయనగరంలో ఎంటర్ అయ్యారు, ఎక్కడ మనకి వీళ్ళు ఎగ్జిట్ అయ్యారు అనేది కూడా మనము ఆ రోజు చెప్పగలిసాము. అయితే ఇందులో చాలా వరకు ఇంకా మనం ఇంకా ఇంకా చేయవలసింది ఉంది. ఆ ఎఫర్ట్ కూడా కొనసాగుతుందండి. సో వాళ్ళు అంటే ఈ 2 టౌన్ ప్రెమిసెస్ లోకి అడుగు పెట్టడం వల్ల వాళ్ళని పట్టుకోవడం, అంటే వాళ్ళు ఐడెంటిఫై చేయడం కూడా ఈజీ అయింది. వాళ్ళు ఐడెంటిఫై చేయడం కూడా ఈజీ అయింది. వాళ్ళు వేసుకున్న డ్రెస్సులు కానీ ఇవన్నీ ఇది కూడా మనకి రీసెంట్గా మేము ఈ పేపర్ కావడం కూడా జరిగిందండి. ఇది రీసెంట్గా ఏం జరిగిందంటే ఒక ఉమెన్ ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లిపోయారు, కారులో వచ్చారు, చాలా మంది బలవంతంగా తీసుకెళ్లిపోయారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ మాకు రావడం జరిగిందండి. దీని మీద ఏంటంటే వెంటనే మేము మా దగ్గర ఉండే ఈ సిస్టంలో చూస్తే ఆ అమ్మాయి వాలంటరీగానే ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయినట్టు కూడా క్లియర్గా మనకి ఇక్కడ మనకి కనిపించడం జరిగింది. ఇంటి నుంచి ఆవిడ ఇండివిజువల్గా వెళ్ళిపోయినట్టు మనకు కనిపిస్తుందండి. అయితే వాళ్ళ పేరెంట్స్ ఇంకోలాగా అనుకున్నారు. అయితే ఈ మన దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ ప్లేస్లో ఉండే కెమెరాస్లో కూడా ఇది ట్రాక్ చేసి మళ్ళీ అమ్మాయిని కూడా మనం పట్టుకోవడం జరిగిందండి. అది దీంట్లో అంటే కెమెరాస్ ఉండడం వల్ల ఏంటంటే మనకు ఒరిజినాలిటీ అనేది మనకు తెలుస్తుంది. అంటే ప్రజలు అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకేదో ఆందోళన ఉంటారు, ఎవరో తీసుకెళ్ళిపోయారు, ఏదో కిడ్నాప్ చేశారు అనే ఒక ట్రాన్స్లో ఉంటారు. మనం చేయడం వల్ల ఏంటంటే ఇక్కడ ఈ కెమెరాలో కనిపించింది నెక్స్ట్ జంక్షన్లో కూడా ఆవిడని మళ్ళీ ట్రాక్ చేసి మళ్ళీ పట్టుకోవడం కూడా జరిగిందండి. పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ కూడా అప్పచెప్పడం జరిగింది. ఈ 2 టౌన్ స్టేషన్ కి వచ్చిన తర్వాత సిఏగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఈ ఆలోచన ముందు నుండే ఉందా, లేదంటే ఇక్కడ జరుగుతున్న ఈ ఘోరాలకి సంబంధించి కానీ లేదంటే థ్రెట్ సంబంధించి కానీ ఆలోచన వచ్చిందా? అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క స్ట్రాటజీ అనేది మనం ఫాలో అవ్వాలి. అదే మనం ఒక పోలీస్ ఆఫీసర్గా అంటే అన్ని ప్లేసుల్లోకి అది ఆ మంత్రం కుదురుతుందని మనం చెప్పలేము. అంటే ఈ ప్లేస్కి తగ్గట్టు బాగా స్లమ్ ఏరియా, తర్వాత ఎక్కువగా పీపుల్ డెన్సిటీ ఉండే ఎక్కువ ఏరియా, తర్వాత ఇక్కడ లంకాపట్నం కానీ, వైఎస్ఆర్ నగర్ కానీ, గాజుల ట్రాక్ కానీ, రాజనగర్ కానీ ఇవన్నీ ఒకటికి మించి ఒకటి అనమాట. ఈ స్లమ్ ఏరియాలో ఎప్పుడైనా సరే పోలీస్ తాలూకు విజిబిలిటీ మనం పెంచితే ఆటోమేటిక్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుద్ది. అయితే ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పరిస్థితిలో ఒక 2,000-2,500 మంది పబ్లిక్కి ఒక పోలీస్ పర్సన్ ఉన్నాడు. ఒక పర్సన్ అంత వేల కొలది మందిని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా టెక్నాలజీ అనేది యూజ్ చేయాలి.
ఒక మనిషి ఒక పోలీస్ కానిస్టేబుల్ మనం పంపించామనుకోండి, ఎంతసేపు అక్కడ కాన్సన్ట్రేషన్ చేయగలడు? మహా అయితే 2-3 అవర్స్ 6 అవర్స్ ఎఫిషియెంట్గా చేయగలడు. ఆ తర్వాత పరిస్థితి ఏంటి? అదే ఒక కెమెరా పెట్టుకుంటే ఒక 50 మంది కానిస్టేబుల్ మనం డిప్లాయ్ చేసినట్టే. ఒక కానిస్టేబుల్ మర్చిపోవచ్చు, ఆ రోజు ఏం జరిగిందో మర్చిపోవచ్చు. కానీ ఒక కెమెరా కానీ మనం తీసుకుంటే అది ఎప్పుడు రికార్డ్ చేసుకుంటుంది, మెమరీలో ఉంచుతుంది. అవసరమైతే ఆ తాలూకు ఫుటేజ్ని మనం కోర్టులో పెట్టడం వల్ల కూడా మనం ఎక్కువ శిక్షలు పడేటట్టు చేయొచ్చు. అది మార్చడానికి వీలు లేనిది. ఈ విధంగా ఈ ఈ ఏదైతే మనం ఇప్పుడు చెప్పి ఇవన్నీ కూడా పబ్లిక్లో తీసుకువెళ్ళగలి వాళ్ళు మాతో ఏకీభవించి ఎక్కడ కూడా ఇంత భారీ ఎత్తున స్పందన అనేది లేదండి. ఓన్లీ 2 టౌన్ పిఎస్ లిమిట్స్లో స్లమ్ ఏరియా అయినప్పటికీ కూడా చాలా మంది ముందుకు వచ్చారు. ప్రతిరోజు ఒక 3-4 కెమెరాలు ప్రతిరోజు ఇన్స్టలేషన్ అవుతున్నాయండి. ఒక అడుగు ముందుకేస్తే దాని నుండి వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఎందుకంటే నిఘా నీడలో మొత్తం 2 టౌన్ ప్రెమిసెస్ అంతా కూడా ఒక రక్షణ కవచంలో అయితే మాత్రం ఈ సీసీటీవీ కెమెరాస్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. దాంతోపాటు ప్రజలు కూడా కాస్త వారు ఆలోచించి వీళ్ళతో భాగస్వామ్యం అవ్వడం కాస్త ఈజీగా కూడా నేరాల్ని అరికట్టేందుకు మేము కూడా ఇంకా ముందు చూపుతో వెళ్ళగలమంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది.